దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చానని యేసు గ్రహించి, నువ్వు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ప్రియ ప్రజలతో మాట్లాడు. మీ మాటలను విని గ్రహించి సంపూర్తిగా లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా యేసు నామములో అడిగి ప్రార్థించినాం. పాట పాడుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. క్రీస్తే నా పక్షముండగా నాకు విరోధి ఎవరు? క్రీస్తుని ధరించి ఉండగా క్రీస్తే నాశ్రయమై యుండెగా. శ్రమలు నన్ను చుట్టుముట్టినా, బాధలు నన్ను కృంగజేసినా, దేవుడైన యెహోవాయే నన్ను ఆదరించి లేవదీసెను. క్రీస్తే నా పక్షముండగా నాకు విరోధి ఎవరు? దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇక్కడ మనం గమనిస్తే ఆ శాస్త్రితో చెప్తూ ఉన్నాడు, నువ్వు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు. అతడు వివేకముగా ఇచ్చిన జవాబును బట్టి యేసు ప్రభు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ధన్యులం కావాలి, దేవుని రాజ్యమునకు వారసులం కావాలి. దేవుని రాజ్యములో మనం పాలు పంపులు పొందాలి. ఆ యుగ యుగాలు ఉండేటువంటి నిత్య సంతోషముల ఆనందములో మనం అందరము పాలు పంపులు పొందాలంటే భూమి మీద దేవుడు ఏదైతే తన గ్రంథములో తెలియజేస్తున్నాడో తప్పకుండా ఆ మాట దేవుని ప్రజలు వినేవారు కావాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని రాజ్యములో పాలు పంపులు పొందాలంటే 3 విషయాలు తప్పకుండా దేవుని ప్రజలు చేయాలి. దేవుని యొద్దకు వస్తున్న ప్రజలు కావచ్చు, దేవుడు అంటే తెలియనటువంటి మనుషులు కావచ్చు. మొట్టమొదటిగా నెంబర్ 1, ఆయన నమ్మాలి. యేసయ్యను హృదయపూర్వకంగా నమ్మాలి. రెండవది నెంబర్ 2, పశ్చాత్తాపము చెందాలి. నెంబర్ 3, బాప్తీసం పొందాలి. ఎప్పుడైతే ఇలా చేయగలుగుతారో తప్పకుండా నువ్వు దేవుని రాజ్యములో పాలు పంపులు పొందేటువంటి వ్యక్తివి కాగలుగుతావు. చాలామంది దేవుని నమ్మి దేవుని యొద్దకు వస్తూ ఉంటారు, దేవునికి దగ్గరగానే ఉంటారు, కానీ దేవుని రాజ్యములో పాలు పంపులు పొందలేరు. దేవుని సంఘములో బాప్తిసం పొంది సభ్యులు కాలేరు. ఎప్పుడైతే సంఘములో చేర్చబడతారో, బాప్తిసం పొంది చేర్చబడతారో దేవుని రాజ్యమునకు వారు అర్హులు కాగలుగుతారు. దేవుని దగ్గరే ఉంటారు కానీ స్వస్థత పొందని వారిగా ఉంటారు. దేవుని వద్దకు వస్తారు కానీ దేవుని యొక్క మేలులో దీవెనలో పొందలేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. గల కారణం ఏంటంటే మనుషులు హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగటం, దేవుని హృదయపూర్వకంగా నమ్ముకోవటం చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా ఆయన నమ్ముతామో తప్పకుండా మనము రక్షణ పొందుకుంటాం, దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందుకుంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది దేవునికి దగ్గరగానే ఉంటారు కానీ కొన్ని దేవుడు చెప్పినట్టుగా కొన్ని మేలులు పొందలేకపోతున్నారు. వాటిలో ప్రాముఖ్యమైనది దేవుని కృపను పొందలేకపోతున్నారు. నెంబర్ 1,
నెంబర్ 2 రక్షణ పొందలేకపోతున్నారు. నెంబర్ 3 స్వస్థత పొందలేకపోతున్నారు. నెంబర్ 4 దేవుని రాజ్యంలో సభ్యులు కాలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే, దేవుని రాజ్యంలో సభ్యులుగా చేరలేకపోవటానికి గల కారణం ఏంటంటే మొత్తం 5 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, నెంబర్ 1 చీకటిలో జీవించేవారుగా ఉంటున్నారు వాళ్ళు. అలాగే రెండవది నెంబర్ 2 పాపములో జీవించేవారుగా ఉంటున్నారు. అలాగే మూడవది నెంబర్ 3 పాపమును వదిలిపెట్టినటువంటి వారుగా ఉంటున్నారు. నెంబర్ 4 లోకాశలను వదిలిపెట్టిన వారుగా ఉంటున్నారు. నెంబర్ 5 దేవుని మాటకు విధేయులు కాలేకపోతున్నారు. అందుచేతనే ఇలాంటి కారణాలన్నిటి చేతనో దేవుని రాజ్యములో సభ్యులు కాలేకపోతున్నారు, దేవుని యొక్క మేలులు పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, నువ్వు దేవుని రాజ్యములో పాలు పంపులు పొందాలి, రాజ్యానికి నువ్వు సభ్యురాలు కావాలి అంటే మరి నువ్వు తప్పకుండా ఆయనను హృదయపూర్వకంగా నమ్మి ఆయనను నీ హృదయంలో చేర్చుకోవాలి. ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నుండి తట్టుతున్నాను. దేవుడు దగ్గరగానే ఉన్నాడు, కానీ ఆయనను నువ్వు నమ్మి ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నావు, ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోలేకపోతున్నావు. అందుకనే నువ్వు దేవుని రాజ్యములో పాలు పంపులు పొందలేకపోతున్నావు. అలాగే మనిషి తన జీవితంలో తన పాపాల విషయమై పశ్చాత్తాపము చెందలేకపోతున్నారు. అందుచేతనే మనుషులు దేవుని రాజ్యములో దేవుని రాజ్యమునకు సభ్యులు కాలేకపోయారు. ఎప్పుడైతే మనిషి తన పాప జీవితాన్ని వదిలిపెట్టి తన పాపాల విషయమై పశ్చాత్తాపం చెందుతారో వాళ్ళు ధన్యులవుతారు. దేవుడు క్షమిస్తాడు, దేవుడు కనికరిస్తాడు. బైబిల్లో మనం గమనిస్తే యోహాను రాసిన పత్రికలో రాయబడింది, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినెల్లా మనం అబద్ధమాడుచు సత్యమునో జరిగాము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమునో వెలుగులో నడిచినెల్లా మనము అన్యోన్యమైన సహవాసము గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం చెంది ప్రభు తట్టు తిరుగుతామో, పాపాల విషయమై మనం పశ్చాత్తాపం చెంది ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటామో, ప్రతి పాపాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కుని శుద్ధి చేసుకుంటామో, అప్పుడు తప్పనిసరిగా మనము దేవుని రాజ్యమునకు సభ్యులం కాగలుగుతాం. అలాగే మనం నమ్ముకుని దేవునితో సహవాసం చేస్తున్నాం. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన నామములో బాప్తిసం మనం తప్పకుండా పొందేవారం కావాలి. ఎందుకంటే యేసు ప్రభువారు మార్కు సువార్తలో అంటున్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి నువ్వు నమ్ముకున్నావు, అయితే నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో అప్పుడు నువ్వు ధన్యుడవో ధన్యురాలు అవుతావు. నువ్వు బాప్తిసం పొందకుండా నువ్వు కాలయాపన చేస్తే, నీ సమయాన్ని నువ్వు వృధా చేస్తే, జాప్యం చేస్తే, మరి ఇంకా టైం ఉందిలే నేను కొంతకాలం అయ్యాక బాప్తిసం పొందుతానని చెప్పేసి నువ్వు అలాగ సమయాన్ని గడిపేస్తూ ఉంటే నువ్వు ధన్యుడవో ధన్యురాలు కావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని బైబిల్ గ్రంథంలో చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని మనం ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగి పశ్చాత్తాపం చెంది ప్రభువుని వేడుకుంటామో తప్పకుండా దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. సుంకరలాగా ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుని పాపాల విషయం పశ్చాత్తాపం చెందుతావో, ప్రభువుని హృదయపూర్వకంగా వేడుకుంటావో తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నీకు గొప్ప రక్షణను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ కొందనాలయ్యా. ఆ శాస్త్రితో మీరు మాట్లాడుచున్నారు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు, దగ్గరగానే ఉన్నావు అంటున్నావు నాయన. చాలామంది ప్రభువా మీ రక్షణ పొందకుండానే అయా తండ్రి తమ జీవిత కాలాన్ని వెళ్లబుస్తూ ఉన్నారు. కాబట్టి అయా ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అంటున్నావు నాయన. కాబట్టి మీరు ఉచితముగా ఇచ్చే ఆ గొప్ప రక్షణను ప్రతి మనిషి కూడా పొందుకుని మీలో జీవించే గొప్ప భాగ్యం, అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.